అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అత్తా కోడలు. రచయిత బొందల నాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, నేను మా పెరట్లో ఉన్న మునగ చెట్టు నుంచి మునక్కాయలు కోస్తుంటే ప్రక్కింటిలో నుంచి కేకలు వినపడినాయి. అవి ఆ ఇంట్లో అత్తా కోడళ్ళ మధ్య నిత్యం కొనసాగే మాటల యుద్ధమని గ్రహించాను. మరి ఇవాళ వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ యుద్ధానికి కారణం ఏమిటో అనుకుంటూ చెవులు రిక్కించాను. అది కేవలం ఓ కప్పు కాఫీకి సంబంధించినది. చిన్న విషయమే, కానీ ఎందాకా వెళుతుందోనన్న భయం నాకు. అమ్మాయి, నిన్ను కాఫీ ఇమ్మని గంట నుంచి అడుగుతున్నా. వరండాలో మంచం మీద దర్జాగా కూర్చొని కేకలేస్తోంది అత్త అనసూయమ్మ. నేను లోపల ఊరికే లేను. మీ అబ్బాయి షర్టు ఇస్త్రీ చేస్తున్నాను. మీరే వచ్చి కాఫీని కాస్త వేడి చేసుకొని పోసుకు తాగండి. కోడలు కాంచన జవాబు. ఇదిగో, నిన్ను నేను కోడలిగా తెచ్చుకుంది ఇంటి పనులతో పాటు నాకు పనులు చేయటానికే పిల్ల. కాస్త స్వరం పెంచి అంది అత్త. నిజమే, కానీ మీకు చేయాలని నాకు లేదు. నా మొగుడికి మాత్రమే చేస్తాను అత్తగారు, వ్యంగ్యంగా అంది కోడలు. అమ్మో అమ్మో, ఎంత మాట! అదేంటే అలా అంటావు? పెళ్ళై 6 నెలలు కాలేదు, అప్పుడే నాతో ఎదురు తిరిగి మాట్లాడతావా? నా పనులు చేయనంటావా? అలా అయితే కుదరదమ్మా. మూటాముల్లా సర్దుకోవలసి వస్తుంది. కోడలి మీద కోపంతో రెచ్చిపోయింది అత్త. ఈ తతంగం మనకు రోజు ఉండేదేగా. అయినా మూటాముల్లే సర్దుకోవలసింది నేనా లేక మీరా? మీరైతే ఏ ఆశ్రమానికో దారి చూసుకోవాల్సిందే. ఇదిగో అత్త ఒకింటి కోడలేనన్నది గుర్తు చేసుకోండి. కాస్త వాల్యూమ్ పెంచింది కోడలు. ఏమిటే రెచ్చిపోతున్నావు? నేను లేశానంటే అంటూ పైకి లేచింది అత్త అనసూయమ్మ. ఏంటి, కొడతారా? అలాంటి ప్రయత్నం చేశారంటే నేను అంటూ గుమ్మం వద్దకొచ్చి ఆగింది కోడలు. పెళ్ళాం తల్లి మధ్య జరుగుతున్న హీటెక్కిన ఆ వాదనలను పెరట్లో స్నానం చేస్తున్న కొడుకు సారథి విన్నాడు. వాళ్ళిద్దరి గొడవ తారాస్థాయిని అందుకోకముందే నోర్లు మూయించాలి అనుకొని త్వరగా స్నానం చేసి టవల్తో ఒళ్ళు తుడుచుకుంటున్నాడు సారథి. అప్పటికే అనసూయమ్మకు కోపం తారాస్థాయిని అందుకుంది. ఇక చేసేది లేక, ఒరేయ్ సారథి అని పెద్దగా అరిచింది వరండాలో నుంచి. తుండు కట్టుకొని పరిగెత్తినట్టు వచ్చి, ఏంటే అమ్మా మీ గోల? ఉదయం పడక నుంచి లేస్తూనే ప్రారంభించారా అత్తాకోడళ్ళ మాటల యుద్ధాన్ని? అసలు నీకేం కావాలన్నా నన్ను అడగమన్నానా? కాఫేగా తెస్తానుండు అంటూ వెళ్ళి కాఫీని వేడి చేసి తెచ్చి ఇచ్చాడు కొడుకు సారథి. అనసూయమ్మ తాగుతూ కోడలి వైపు చూసింది. కోడలు వెక్కిరించినట్టు క్రింది పెదాలను పండ్ల క్రింద నొక్కిబట్టి మూతిని 3 వంకర్లు తిప్పింది. అది చూసిన అనసూయమ్మ ఖాళీ గ్లాసు ప్రక్కన పెట్టి అత్తగా ఆమె 6 వంకలు తిప్పింది కోపంగానే. అది గమనించిన సారథి, కాంచన ఇటురా అని పెళ్ళాన్ని పిలిచి అటు తిరిగి, అమ్మా ఇద్దరూ వినండి. ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య గొడవలంటూ ఉండకూడదు. వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రోజు మీ మధ్య జరిగే మీ మాటల యుద్ధాన్ని ఆపు చేసుకొని మంచిగా నడుచుకోవాలి. ఏ విషయంలోనైనా సరే ఒకరికొకరు సర్దుకుపోవాలి. లేకుంటే నేను కోపంగా అని ఆగాడు సారథి. ఏం చేస్తావురా? ఏం చేస్తావు అంది కొడుకు పైకి దూసుకొస్తున్నట్టు అనసూయమ్మ. ఏం చేస్తానా? నిన్ను ఆ వృద్ధుల ఆశ్రమానికి, కాంచనను వాళ్ళింటికి పంపిస్తానంతే. ఆహా, అంటే మమ్మల్ని పంపించేసి మీరొక్కళ్ళే ఇక్కడ కూర్చొని హాయిగా కులుగుదామనుకుంటున్నారా? మా తండ్రే, అలాగేం జరగనివ్వను సుమా, ఎగతాళిగా అంది భార్య కాంచన. అదేం కాదు, రోజు మీ ఇద్దరి గొడవల మధ్య నలిగి చావలేక ఏ సన్యాసుల్లోనో కలిసిపోవాలి అనుకుంటున్నాను తెగేసి చెప్పాడు సారథి. షాక్ తింది భార్య కాంచన. సారథి అన్నంత పని చేస్తాడు, చేసేవాడే మరి. అందుకే వెంటనే ఈ మాత్రానికేనా అండి? అయినా ఇది మా అత్తాకోడళ్ళ మధ్య రోజు ఉండేదేగా. భయంతో స్వరం కాస్త తగ్గించి గోముగా అంది. అవునరా అబ్బాయి, కాసేపు గొడవ పడ్డా మళ్ళీ మేమే సర్దుకుపోతున్నాంగా. అంతలోనే నీకెందుకొచ్చిందిరా ఆ పిచ్చి ఆలోచన? అనసూయమ్మ కూడా ఆమె మాటల జోరుకు కళ్ళెం వేసింది. అప్పుడు అదేం కుదరదమ్మా,
ఇది నా పరువుతో కూడిన విషయం. మీరిద్దరూ నిత్యం ఇలా పోట్లాడుకుంటూ ఉంటే చూసే ఇరుగు పొరుగు నన్ను భార్య తల్లిని కంట్రోల్లో పెట్టుకోలేని అసమర్థుడనని తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. కనుక ఇకనైనా మీరిద్దరూ కిమ్మనకుండా ఉండాలి అంతే. నువ్వు పద, నాకు టిఫిన్ పెడుతువు కానీ అంటూ భార్యను లోనికి తోసుకు వెళ్తుంటే అనసూయమ్మకు కూడా సారథి అన్నంత పని చేస్తాడన్న భయం పట్టుకుందేమో మరి. మౌనంగా లేచి బరబర కిచెన్లోకి వెళ్ళి క్యారియర్ కట్టి ఆఫీస్ బ్యాగులో పెట్టి దాన్ని టీపాయ్ మీదకు సర్ది మళ్ళీ వచ్చి వరండాలో కూర్చుంది, తనలో తానే ఏదో గొనుక్కుంటూ. ఆ ఇంట్లో జరుగుతున్న తతంగాన్నంతా చూసిన నాకు నవ్వొచ్చింది. సహజంగా కొన్ని ఇళ్లల్లో కాదు, చాలా ఇళ్లల్లో ఇలాగే అత్తాకోడళ్ళ మధ్య ఎడతెరిపి లేకుండా మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. రేపు నా కొడుక్కి పెళ్ళైతే నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమో. బహుశా ఇందుకు కారణం అత్తాకోడళ్ళ మధ్య ఏర్పడే ఈగో ప్రాబ్లమ్సేనేమో అని మనసులో అనుకుంటూ వంట చేయటానికి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఓ నెల తర్వాత మా వీధి చివర ఉన్న ఓ అపార్ట్మెంటులో మాకు తెలిసినోళ్ళ పాపకు పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ నన్ను ఆహ్వానిస్తే కాస్త ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే బర్త్డే కేక్ను కట్ చేసిన తర్వాత అందరూ పాపకు బహుమతులను అందజేస్తున్నారు. నేను పాపకు గిఫ్టునిచ్చి ముద్దు పెట్టుకొని అనుకోకుండా అటువైపుకు చూశాను. అక్కడ నా కంటబడ్డ దృశ్యం నన్ను ఆశ్చర్యంతో పాటు షాక్కు గురి చేసింది. చూస్తే మా పక్కింట్లో ఉన్న అత్తాకోడళ్ళు చక్కగా ఇకయికలు పకపకలతో చిన్నగా శబ్దం చేస్తూ హాయిగా మాట్లాడుకుంటున్నారు. అది చూసి అదిరిపోయిన నేను మెల్లగా వెళ్ళి వాళ్లకు వెనుక వరుసలో ఖాళీగా ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళు నన్ను గమనించినట్టు లేరు, నేను వాళ్లను గమనిస్తూ ఉన్నాను. అంతలో మీరిద్దరూ అత్తాకోడళ్ళు కదూ, వాళ్లకు 2 కుర్చీలకు ఆవల కూర్చొని ఉన్న ఒక ఆవిడ వాళ్లను అడిగింది. అవును, మీరు అడిగింది అనసూయమ్మ. నేను మీ అబ్బాయి సారథికి స్నేహితుడు రాజు ఉన్నాడే, ఆ రాజుకు అమ్మనండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్యతో కూడుకున్న ఆశ్చర్యం కలుగుతుందండి. మీరు అత్తాకోడళ్ళలా లేరు, తల్లి కూతుర్లలా ఉన్నారు. మనసులో మాట బయట పెట్టింది ఆవిడ. కరెక్ట్, మా కోడలు కాంచన నాకు కూతురు కన్నా ఎక్కువే. నన్ను తల్లిలా భావించుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటోంది అంటూ చేత్తో కాంచన బొగ్గల్ని చిదిమి ముద్దు పెట్టుకుంది. అత్త అనసూయమ్మ కొడుకన్న మాటలు అప్పుడు ఆమెకు గుర్తుకురాగా, నిజమండి, నాకు మా అత్తగారు మా అమ్మ కన్నా ఎక్కువే. అంతగా ప్రేమానురాగాలను పంచి తన కన్న కూతురులా చూసుకుంటారు అంది కాంచన. ఆమె కళ్ళలోనూ భర్త సారథి లీలగా మెదిలాడప్పుడు. ఆ సమయంలో అత్తాకోడళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని పెదాలపైకి నవ్వు కూడా తెచ్చుకున్నారు మరి. అయితే నిత్యం ఆ అత్తాకోడళ్ళ మధ్య రకరకాల సమస్యలతో గోలగోలగా మాటల యుద్ధాన్ని వినే నేను మరోసారి షాక్కు గురయ్యాను. అంతలో వాళ్లతో మాట్లాడుతున్నావిడ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను మెల్లగా వెళ్ళి వాళ్ళ ప్రక్కనే ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాను. నన్ను చూస్తే అత్తాకోడళ్ళిద్దరూ షాక్ అవుతారన్న భావంతో. కానీ వాళ్ళు మాత్రం నన్ను చూసి కేవలం పెదాలపైకి నవ్వు తెచ్చుకొని ఊరుకున్నారు. ఇక నాలో టెన్షన్ మొదలైంది. అలా ఇంట్లో విరోధుల్లా ఉంటూ ఇక్కడ ఇంతటి అన్యోన్యమైన అనుబంధంతో అత్తాకోడళ్ళు పెనవేసుకుపోతున్నారు అంటే వెంటనే కారణం తెలుసుకోవాలి అనుకొని, అనసూయమ్మగారు మీరు అని అంటుండగా ఆమె మొదలుపెట్టింది. చూడండి, మీరు ఏమడగాలి అనుకుంటున్నారో నాకు తెలుసు. నిజమే, అత్తాకోడళ్ళం చాన్నాళ్ళు అలా పాము ముంగీసల్లా ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఇంట్లోనే కాదు, ఇలా బయట ప్రపంచంలోకి వచ్చినా కూడా మేము తల్లి కూతుళ్ళలా ఉంటున్నాం. ఇందుకు కారణం మా అబ్బాయే. అవునండి, వాడికి సమాజంలో గౌరవం పెరిగి పరువుతో కొనసాగాలంటే మేము మా మధ్య నిత్యం జరిగే గొడవలకు స్వస్తి చెప్పి తల్లి కూతుళ్ళలా ఉంటూ మర్యాదగా నడుచుకోవాలి అన్నాడు. ఇద్దరం వాడి మాటలు విన్నాం. చక్కగా వాడన్నట్టు మారిపోయాం అంది అనసూయమ్మ సగర్వంగా. అవునండి, మా వారి పరువు ప్రతిష్టలు, మా ఇంటి గౌరవాన్ని నిలబెట్టడంలో మాకు భాగముందిగా. అందుకే మా వారి మాటలను స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా మారిపోయాం. అదేమన్నా తప్ప అంది కాంచన.
అంతలో నిజం కదండి, ఈ మధ్య మాకు ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవు, తగవులు లేవు, బాగా ఉంటున్నాం. కనుకనే కదండి ఈ సమాజం మా అత్తాకోడళ్ళని, మా అబ్బాయిని గౌరవప్రదంగా చూస్తుంది. ఏమంటారు అంది అనసూయమ్మ నా ముఖంలోకి చూస్తూ. ఇక నేనేం మాట్లాడలేదు, అవునన్నట్టు గట్టిగా తల ఊపాను. అదే సమయంలో నెల క్రితం అనసూయమ్మ కొడుకు సారథి వీళ్లతో మాట్లాడిన మాటలు గుర్తుకురాగా మెల్లగా నాలో నేను నవ్వుకున్నాను. అంతలో భోజనాలకు రమ్మని పిలిచారు. వాళ్ళు లేచారు. వాళ్లను వెంబడించాను నేను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.